అండి. సో ప్రస్తుతం మనకి ఏపీలో ఎన్నికలు అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ. సో టీడీపీ హవాలో మరి రాజధాని నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు అధికారం లేదు కదా, వచ్చిన తర్వాత ఎలా అనేది ఆల్రెడీ డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ ఎలా చేస్తారని చూడాలి. సో మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మరో 5 ఏళ్లలో నేను చేస్తాను డెవలప్మెంట్ అనేది. విజన్ 2047 కింద నేను ఆంధ్రాని డెవలప్మెంట్ చేస్తాను అని. 5 ఏళ్లలో చేయగలుగుతారా? ఇంకా అది జరిగేదాన్ని బట్టి అంతే. చేయగలుగుతారా అంటే అతను ఇప్పుడు ప్రయత్నిస్తాడు, ప్రయత్నం అంటూ మనం తప్పు పట్టలేం కదా, ప్రయత్నిస్తారు, అయిన కాడికి అవుద్ది అంతే. సో ప్రస్తుతం పొత్తులో వస్తున్నారు కదా, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? పక్కా ఇస్తారు. ఇప్పుడు అతను కూడా సీఎం క్యాండిడేట్గా పోటీ చేసిన అతనే కదా, పక్కా ఇస్తారు. అది ఏంటి అనేది ఇంకా వాళ్ళు చర్చించుకొని తర్వాత ఏ పదవి ఇస్తారు అనుకోవచ్చు? అది మనం ఏది డిసైడ్ చేయకూడదు, వాళ్ళ డిసిజన్ బట్టి ఏదున్నా కానీ మనం చూసేంత వరకు వినేంత వరకు అంతే కదా. సో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. పాదయాత్ర తర్వాత ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చిందా? మరి మార్పు వస్తుంది. మార్పు రాకుండా ఏది కూడా స్టార్ట్ చేయరు కదా, ఎవరైనా సరే మార్పు వస్తుంది. ఎవరైనా పాదయాత్ర చేసిందంటే ఏదోటి రీజన్ ఉండబట్టి చేస్తారు. సో జగన్ పరిపాలన చూస్తున్నట్టయితే ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. సో జగన్ పరిపాలనలో కొన్ని పథకాలు అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆ పథకాల వల్ల ఉపయోగం ఉందనుకోవచ్చు? ఉంది, కొన్ని ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. సో జగన్ చాలా ధైర్యంగా వైనాట్ 175 అని అంటున్నాడు. 175కి 175 వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? మనకు తెలియదు, రిజల్ట్ డిసైడ్ అంటే చేస్తారు. ఎన్ని వరకు రావచ్చు? ఎన్ని అనేది కూడా మనకు అసలు తెలియదు. ఇప్పుడు 1 రావచ్చు, 175 రావచ్చు, 100 రావచ్చు, ఎన్ని రావచ్చు, ఆ ప్రజలు డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.